ప్రపంచం మొత్తానికి అర్థమైంది స్వీట్లు తినొద్దని. ఈ అమ్మలకు మాత్రం అర్థమైతలేదు. డాక్టర్ల దగ్గర నుండి సినిమా యాక్టర్ల దాకా ఒక్కటే విషయం చెప్తాను. స్వీట్లు తినకండి, షుగర్ తీసుకోకండి అని. శ్రావణ మాసంలో అమ్మొచ్చుడేమో గాని, నైవేద్యం పేరు మీద 2 రోజులకో స్వీట్ చేత్తాంది. దేవునికి పెడతాంది. దేవుడు ఎంత తింటాడో తెలవదు గాని, మిగతా అంతా నా నోట్లకే పోతాంది. స్వీట్లు సుత్తే చాలు కుక్క బుక్క కోసం ఉరికినట్టు నేను స్వీట్ల కోసం ఉరుకుతాన్నా. ఎంత కంట్రోల్ చేసుకుందామన్నా గూడా కంట్రోల్ అయితలేదు. అమ్మ పిల్లలకి అంతగానం స్వీట్లు తినొద్దే, ఒక పక్క డాక్టర్లు ఫుల్లు చెప్తాండ్రే స్వీట్లు పెట్టకండి పిల్లలకి, మీరు తినకండి అని చెప్తున్నారే అంటే, నువ్వు తినలేదా చిన్నప్పుడు? కేజీలు కేజీలు గులాబ్ జాములు తిన్నావు, కేజీలు కేజీలు సేమ్యాలు తిన్నావు, డబుల్ కా మీఠాలు తిన్నావు. పిల్లలు తింటే తప్పేంది అని అంటుంది. ఏం చెప్పాలి? చెప్పినా అర్థం చేసుకుంటలేదు. కేజీల కేజీల స్వీట్లు చేత్తాంది. అది మాత్రం సగం కంటే ఎక్కువ నా కడుపులోకే పోతాంది. పోనీ మనం హాయిగా ఏ పులిహోరనో, దద్దోజనమో, శనగలు ఇటువంటి ప్రసాదాలు పెడదామమ్మా. హాయిగా అమ్మవారికి కన్వీనియంట్‌గా ఉంటది. మనకు గూడా హెల్త్‌కి మంచిదమ్మా అనంటే, అహా! లేదు పాయసమే పెట్టాలి, తీపే పెట్టాలి, ఏదో ఒక స్వీట్ చేయాల్సిందే. ఈ శ్రావణ మాసం అయిపోయేలోపు నాకు ఖచ్చితంగా షుగర్ అంటించేటట్టుంది మా అమ్మ. ఓ పక్క మంతెన గారు గొంతు అరిగిపోయేలా చెప్తున్నారు. పూరీలు, గారెలు, వడలు, ఆయిలీ ఫుడ్ ఐటెమ్స్, డీప్ ఫ్రైడ్ ఐటెమ్స్ తినకండమ్మా, తినకండమ్మా అని. అటువంటిది మా అమ్మొచ్చి వారానికోసారి పూరీలు చేసుకుందాం, వారానికోసారి మినప వడలు చేసుకుందాం, వారానికోసారి బోండా చేసుకుందాం అని చెప్పి వీళ్ళకి అలవాటు చేసి చేసి నేను దూరం పెడదామని అన్ని దగ్గరికి తీసుకొచ్చి ముందు పెట్టి కూర్చున్నది. అమ్మ ఒకప్పటి కాలం వేరే. ఒకప్పుడు కొంచెం ఆయిల్స్ మంచిగా దొరికేటివి. ఫుడ్ ఐటెమ్స్ కూడా కల్తీ లేకుండా దొరికేటివి. ఇప్పుడు అది కాదమ్మా. డాక్టర్లందరూ మొత్తుకొని సస్తున్నారే అంటే, ఆహా! నువ్వు తిన్నావుగా, పిల్లలు తింటే ఏమవుతది? ఏం నష్టం? అట్లే అంటారు. నోటికి రుచిగా తినంది ఎందుకా బతుకు అని అంటుంది. ఎంతని అర్థమయ్యేలా చెప్పాలి? ఏమని చెప్పాలి?